ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం.
భవ్యరత్నాంగులీయం తేన మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. ఇది శ్వేతవరాహ కల్పం. అంటే ఈ కల్పాది యందు సాక్షాత్ నారాయణుడు యజ్ఞవరాహమూర్తి అయి తెల్లని మేను కలిగినటువంటి స్వరూపంతో భూమిని ఉద్ధరించాడు. అందుకే ఈ కల్పానికి వరాహస్వామి పేరు చెప్పబడుతున్నది. అలాంటి ఆ శ్వేతవరాహమూర్తిగా నారాయణుడు పృథ్వీని ఉద్ధరించి ఒక సుస్థితిని కల్పించి తన వైకుంఠధామమునందు తాను నారాయణుడిగా ఉన్న సమయంలో భూమాత గోమాత రూపం ధరించి స్వామిని సేవించుకోవడానికి వెళుతూ ఉండగా బ్రహ్మదేవుడు తారసపడ్డాడు భూమాతకి. అప్పుడు బ్రహ్మదేవునితో భూమాత చెప్పినది, భూమి స్వరూపంగా ఉన్న నాపై నారాయణుడు నెలకొని లీలలు ప్రకటించాలి అని కోరుకోవడానికి వెళుతున్నాను ఇప్పుడు వైకుంఠానికి అన్నది. భూమి యందు స్వామి అవతరించాలని నేను కోరుకుందాం అనుకుంటున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇద్దరూ ఆ విధమైనటువంటి వాంఛతో వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు అనుగ్రహించి తప్పకుండా నేను భూమిపైకి అవతరిస్తాను, అయితే నేను విహరించాలంటే దానికంటూ ఒక లీలాద్రి కావాలి నాకు, లేదా క్రీడాద్రి కావాలి అని ఎప్పుడైతే విష్ణువు సంకల్పించాడో వెంటనే స్వామిని కైంకర్యం చేస్తూ కొలుచుకుంటున్నటువంటి ఆదిశేషువు స్వామి నీకోసం నేనే ఒక అద్భుతమైన లీలాద్రిగా మారతాను అని ప్రార్థించాడు. స్వామి సమ్మతించాడు. స్వామి సమ్మతి మేరకు సాక్షాత్ ఆదిశేషువే ఒక మహాపర్వతంగా మారాడు. ఆ పర్వతమే శేషాద్రి, అది విష్ణువు యొక్క క్రీడాద్రి. అప్పుడు స్వామి భూదేవి కోరిక మేరకు బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు ఆ దివ్యమైన పర్వతంపై ఆదివరాహమూర్తిగానే మొట్టమొదటి వచ్చాడు. మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గగనో గుప్తశ్చక్ర గదాధర. ఆ మహావరాహమూర్తిగా వచ్చిన వాడికి గోవిందుడు అని పేరు. గోవింద అంటే గోవుకి ఉన్న అనేక అర్థాల్లో ఒక అర్థము భూమి అని అర్థం. గోవింద అంటే జలములో నిమగ్నమైన భూమిని తెలుసుకుని ఆ భూమిని రక్షించిన వాడు గన గోవిందుడు. అదే వరాహస్వామి. అందుకే నేటికి కొండ ఎక్కుతూ గోవింద గోవింద అనడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆదివరాహస్వామి అయిన గోవిందుడు నెలకొన్న దివ్య పర్వతం ఇది. అలాంటి స్వామి కేవలం వరాహమూర్తిగానే కాకుండా తన యొక్క సర్వరూపములతోనూ ఈ పర్వతంపై విహరిస్తుంటాడు అని చెప్తూ ఉన్నది పురాణ వాంగ్మయం.
అలా స్వామి యొక్క దివ్యమూర్తుల్ని మనం శ్రీనివాసమూర్తి యందు దర్శిస్తున్నాం, తిరుమలపై వీక్షిస్తున్నాం, ఈ బ్రహ్మోత్సవ వైభవంలో తిలకించి తరించుతున్నాం. పరమ పవిత్రమైన ఆశ్వయుజ మాస వైభవాన్ని ఇప్పుడు కొంత తెలుసుకుందాం. సర్వ సౌభాగ్యదే చక్రే యజే త్రిపురవాసినీం సంప్రదాయక యోగిన్య ధ్యేయా సర్వార్థ సిద్ధిదా. ఆశ్వయుజ మాస ప్రారంభంలో నవరాత్రోత్సవాలలో నిర్వహించుకునేటువంటి నవావరణ పూజలు ఈ 4వ ఆవరణానికి సంబంధించిన కొన్ని విశేషాలను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ సర్వ సౌభాగ్య చక్రం అంటారు ఈ 4వ ఆవరణాన్ని. ఇది మన్వస్త్రం, అంటే మను అంటే 14 మంది మనువులు అన్నమాట. అస్త్రం అంటే కోణం. ఈ చక్రాధిదేవత త్రిపురవాసిని అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ చక్రాధిదేవత యొక్క అధీనంలో ఈ 14 కోణాల్లో 14 మంది దేవతామూర్తులు, ఈ సంప్రదాయక యోగినులు అని వీరికి పేరు. 14 కోణములతో కూడినటువంటి ఈ ఆవరణాన్ని వాళ్ళు ఈ పరిరక్షిస్తూ ఉంటారన్నమాట. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిక, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయకరి అని ఈ 14 మంది ఈ సాంప్రదాయక యోగినులకు నామధేయాలన్నమాట. కనుక వీరందరూ కూడా ఈ సర్వ సౌభాగ్య చక్రంలో ఉంటారు. ఈ 4వ ఆవరణ పూజనం చేయడం వల్ల ఈ సాధకులకు, ఉపాసకులకు, భక్తులకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అన్ని విధములైనటువంటి సౌభాగ్యాలను ఈ ఉపాసకులు పొందగలుగుతారన్నమాట. అందుకని సౌభాగ్యాలని ప్రసాదిస్తుంది కనుక ఈ ఆవరణానికి సర్వ సౌభాగ్య చక్రము అని పేరు వచ్చింది. ఈ నవావరణ పూజా విధానంలో ఈ 4వ ఆవరణానికి సంబంధించి మనం నవరాత్రుల్లో తెలుసుకోదగినటువంటి విషయాలలో ఇది ఒకటి. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి, విశాఖ నక్షత్రం, ఆదివారం. ఈరోజు కొన్ని విశేషాలున్నాయి. తిరుమలలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవ వాహన సేవలలో ఈరోజు ప్రాతకాల వాహనం చినశేష వాహనం, సాయంకాల వాహనం హంసవాహనం. చినశేష వాహనం అనేటువంటిది పురుషునికి ప్రతీక. పురుషుడంటే ప్రతి శరీర భిన్నుడైనటువంటి జీవపురుషుడు అన్నమాట. జీవుణ్ణి మనం ఇక్కడ పురుషునిగా గ్రహించాలి. ఈ జీవుని వాహనంగా చేసుకొని పరమాత్మ సంచారం చేస్తున్నాడు అనేటువంటిది తాత్వికంగా చెప్పబడేటువంటి అర్థం అన్నమాట. ఈ చినశేష వాహనానికి 5 పడగలు ఉంటాయి. ఈ 5 పడగలు కూడా ప్రపంచంలో జీవుణ్ణి నడిపించేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 5 పడగలుగా చెప్తారు. కొంతమంది పంచభూతములు ఈ జీవుణ్ణి ఆకర్షిస్తాయి కాబట్టి అవి ఈ పంచఫణములు, ఈ 5 పడగలు అని చెప్తూ ఉంటారు. ఇది చినశేష వాహనం గురించి. అదేవిధంగా నీరక్షీర వివేక బుద్ధి కలిగినటువంటి హంస ఏ విధంగా అయితే చక్కగా మనకు పాలను నీళ్ళ నుంచి వేరు చేస్తుందో అదేవిధంగా పాల వంటి పరమాత్మ తత్వాన్ని ఈ లౌకికమైనటువంటి కల్మషమైనటువంటి జలసదృశమైనటువంటి ఈ లౌకిక వాసనల నుంచి వేరు చేయడం అనేటువంటిది మనసుకి నేర్పాలి మనం అని చెప్పేటువంటిది హంసవాహనం. కనుక ఈ 2 వాహన సేవలు ఈరోజు మనకి ఉంటాయి. ఇవి ఈనాటి తిథికి సంబంధించిన కొన్ని విశేషాలు. సకల మంగళాలను ప్రసాదించే మంగళ రూపిణి అయిన లలితాదేవి యొక్క పంచరత్న స్తోత్రాన్ని ఇప్పుడు తిలకిద్దాం. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల పాదదేశం
भजामि ललिता भुजकल्पवल्ली रत्नामुलीयलसदङ्गुलिपल्लवाढ्या माणिक्यहेमवलयागदशोभमाना पुण्ड्रेक्षु चापकुसुमेषु सृणीदधाना चरणारविन्दम् भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् पद्मासनानि सुरनायकपूजनीयम् पद्माङ्कुशध्वज सुदर्शन लाञ्छनाढ्यम् स्तुते परशिवां ललितां भवानीं त्रयं तवेद्य विभवां करुणानवद्यां विश्वस्य सृष्टि विलयस्थितिहेतुभूता विश्वेश्वरीं निगमवाङ्मनसादिदूरा पुण्यनाम कामेश्वरीति कमलेति महेश्वरीति श्रीशाम्भवीति जगतां जननी परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति यश्लोकपञ्चकमिदं ललिताम्बिकायाः सौभाग्यदं सुललितं पठति प्रभाते तस्मै ददाति ललिता झटिति प्रसन्ना विद्यां श्रियं विमलसौख्यमनन्तकीर्तिम्। ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.